अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए भूपाल रेड्डी ने आज तेलंगाना रियासत की दहाई तकरीबात के एक हिस्से के तौर पर मेडिकल हेल्थ डे के मौके पर नारायण खेत टाउन के रहमान फंक्शन हॉल में मुनाकिदा प्रोग्राम में शिरकत की। प्रोग्राम में एमएलए ने न्यूट्रिशन किट्स की तकसीम का आगाज़ किया। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि 2014 से 2023 तक मेडिकल और हेल्थ डिपार्टमेंट के ज़रिए हासिल किए गए अहदाफ को पढ़कर सुनाया। हल्के में नए 28 गली अस्पताल और 2 PHCs को CHCs में अपग्रेड किया गया। 12 झेली मराकज़ के लिए इमारतों की तामीर को मंजूरी दी गई। 2 खस्ता हाल PHCs के लिए फंड्स भी मंजूर किए गए, जिनकी तामीर जारी है। बलदिया में एक बस्ती अस्पताल कायम किया गया। उन्होंने कहा कि आज हमारे हल्के में अस्पतालों की तरक्की इतनी हुई है कि इतनी तरक्की पहले कभी नहीं हुई है। उन्होंने आवाम से उससे फ़ायदा उठाने की अपील की है। उन्होंने ANM और आशा वर्करों में इस मौके पर साड़ियां भी तकसीम की। इस मौके पर जिला परिषद की चेयरमैन मंजूश्री जयपाल रेड्डी, डिस्ट्रिक्ट कोऑप्शन मेंबरान डॉक्टर रवि, मंडलों के MPTCs, ZPTCs, म्यूनसिपल चेयरमैन और वाइस चेयरमैन, DPO सुरेश मोहन, इंचार्ज DPO डिप्टी DM एंड HO राजेश्वरी, तिब्बी महकमे सेहत का अमला, आशा वर्कर्स, दीगर अवामी नुमाइंदे और दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम जिले मेदक की तारीख में पहली मरतबा उर्दू जुबान में आप तक जिले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी जरूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के जरिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुतालिक हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। కానీ ఇళ్ళలో తొక్కలలో ముస్లింలు మాట్లాడుతూ మస్తు మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళు దవాఖానలు ఏమైనా వాళ్ళు ట్రీట్మెంట్ మంచిగా చేస్తే దవాఖాన నడుస్తుంది కదా. దవాఖాన బాధైపోయింది. వాళ్ళు చదువులు మంచిగా చెప్తే ఏం నడుస్తాయి? స్కూళ్ళు నడుస్తాయి కదా, స్కూళ్ళు బంద్ అయిపోయింది. వాళ్ళు చదువులు మంచిగా చెప్తే కాలేజీలు నడుస్తాయి కదా, కాలేజీలు బంద్ అయిపోయింది. ఈ రకంగా మనం దోస్తున్నారు గతంలో. అంటే చెప్పడం ఏంటంటే, గతంలో మనకు ప్రభుత్వం నుంచి సౌకర్యం అందజేయకుండా వాళ్ళ దవాఖాన నడిచే కొరకు ఇక్కడ డాక్టర్లను మెయింటైన్ చేయలేదు, దవాఖానలు మంచిగా చేయలేదు. ఎన్ని సంవత్సరాలు అధికారం ఇచ్చినా నా తల్లి నుంచి ఢిల్లీ దాకా వాళ్ళకి అధికారం ఉంటే ఈ దవాఖాన నడపకుండా వాళ్ళ దవాఖాన నడిచే విధంగా, ప్రజలకు ఉచితంగా విద్య లేకుండా వాళ్ళ విద్యాలయాలు నడిచే విధంగా, ప్రజల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్న వాళ్ళ విద్యాలయాలు నడిచే విధంగా వాళ్ళు గతంలో ప్రవర్తించిందని చెప్పేసి ఈరోజు అందరికీ వీరంత వరకు మ్యాక్సిమం అందరి ప్రాణాలను కాపాడేపడతాయి. మా సర్పంచ్, మా ఎంపీటీసీలు, ఇతను మా ఎంపీలు, జడ్పీసీలు ఇక్కడ క్రికెట్ కాలేదనుకో వీళ్ళందరూ కష్టపడి వాళ్ళని సంగారెడ్డి హాస్పిటల్ పంపించడం, లేదంటే హైదరాబాద్ హాస్పిటల్ పంపించడం, అడ్వాన్స్ గా చేస్తున్న వీళ్ళందరూ కూడా ప్రభుత్వ దవాఖానకు పోయి మన ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి మన దగ్గర అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అందరికీ గుర్తిస్తున్నాను. అప్పుడు ఒక ఇన్పేషెంట్ ఉండకుండా ఇప్పుడు ప్రతిరోజు 120 నుంచి 150 వరకు ఇన్పేషెంట్ మన బెడ్లన్నీ కూడా భర్తీ అవుతుండే. ఒక బెడ్ మీద నేను వెళ్ళి చూసిన సందర్భంలో విద్యుత్తులు కూడా ఒక బెడ్ మీద కూడా మన ఏరియా హాస్పిటల్లో కనిపించడం జరిగిందని చెప్పేసి ఆ రకంగా మనం ప్రజలకు అందరికీ కూడా ఉచిత వైద్యం, మంచి వైద్యం అందిస్తున్న ఘనత మన ప్రభుత్వాన్ని, మరి ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ఆశా వర్కర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఈ రకంగా ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన నారాయణపేట ఏరియా హాస్పిటల్ గతంలో డయాలసిస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ పోతేనే డయాలసిస్ అయితే, హైదరాబాద్కి వెళ్ళాలంటే డయాలసిస్ పేషెంట్ ఖచ్చితంగా బస్సు పోవడానికి అవకాశం లేదు. వాళ్ళు కారు కట్టుకొని హైదరాబాద్ పోవాలి, అలా డయాలసిస్ చేయించుకున్న అదే కారణంగా రావాలి. ఆ రకంగా వాళ్ళకు డయాలసిస్ ఖర్చులు
కారు ఖర్చును కలిపి ఒక్కో వ్యక్తికి 15,000 రూపాయలు మినిమం 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి గతంలో ఉంది. మనం నారాయణ కూడా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకొని 70 మంది పేషెంట్లు రెగ్యులర్ చేసుకున్న వాళ్ళకి 7,246 మందికి దగ్గర దగ్గర 7,24,00,000 రూపాయలతో కేసీఆర్ కిట్ కూడా అందజేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే కాకుండా 56 రకాల రక్త పరీక్షలకు ప్రభుత్వం కాబట్టి ఫ్రీగా చేసి వాళ్ళు బయట పరీక్షలకు వెళ్లకుండా ప్రభుత్వ లోపాలే పరీక్షలు చేసి మనకు సేవ్ చేయాలని ఇస్తే మనం విధంగా ఇవ్వడం పడుతుందని తెలియజేస్తాం. ఇదే కాకుండా నిన్న ప్రభుత్వం మాట్లాడేసి వచ్చిన మన మహాత్మ మేడం గారికి ఈరోజు ఈ ప్రోగ్రాం లేకపోతే నారాయణపేటలో కూడా మినీ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా శాంక్షన్ చేసుకుని వస్తున్నామని చెప్పేసి అది రేపో మాపో సులో కాకుండా తీసుకొని వస్తాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రకంగా మరి ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్స్ కూడా రేపటి నుంచి ఇప్పుడు మనం లాంచ్ చేసాం. న్యూట్రిషన్ కిట్స్ కూడా ఒక గర్భిణీ స్త్రీకి 2 దఫాలుగా న్యూట్రిషన్ కిట్స్ కూడా ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్ కు ఆహారం కొరకని 36 రూపాయలకు ఒక వ్యక్తి ఇచ్చేది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 రూపాయలకు పెంచడం జరిగింది. 70,000 రూపాయలు పెంచడమే కాకుండా అందులో ప్రతి రోజు కూడా ప్రతి గుడ్డుతో పాటు తర్వాత మనం 6 కోట్ల రూపాయలతో ఒక 100 పడకల దవాఖాన ఏర్పాటు చేసుకున్నాం. 15 కోట్ల రూపాయలతో ఒకటి 50 పడకల మాతా శిశు దవాఖాన ఏర్పాటు చేసుకున్నాం. నారాయణఖేడ్ ఏరియాల హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. అదే మాదిరిగా మండలాలకు వస్తే నాగరికత మండలంలో ధనస్ఫూర్తి హాస్పిటల్ 6 బెడ్ హాస్పిటల్ ఉంటే దాన్ని 30 బెడ్ హాస్పిటల్ చేసుకున్నాం. కళ్యాణ్లో 6 బెడ్ హాస్పిటల్ ఉంటే దాన్ని 30 బెడ్ హాస్పిటల్ చేసుకున్నాం. 2 పిహెచ్సీలు శిథిలావస్థకు వచ్చి అక్కడ పేషెంట్లు పోయడానికి భయపడుతుంటే సింగాపూర్ పిహెచ్సీ 1,50,00,000 రూపాయలతో మంజూరు చేసుకున్నాం. అదే మాదిరిగా నిజాంపేట 1,50,00,000 రూపాయలతో మంజూరు చేసుకుని ఈరోజు పేదవాళ్ళందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే విధంగా మనం కృషి చేస్తున్నాం. అప్పుడు నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో కనీసం అవుట్ పేషెంట్స్ 20-30 మంది కూడా రాకపోతుంది. ఈరోజు అవుట్ పేషెంట్స్ అనేది రోజు వచ్చి రోజు డాక్టర్లను చూపెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాలను చూపెట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు 1000 నుంచి 1,500 మంది అవుట్ పేషెంట్స్ డైలీ మనకు అవుతున్నాం. వీళ్ళందరూ అప్పుడు ఎక్కడవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, ఎక్కడవుతుంది ఈ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకుంటుంది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే వాళ్ళకు ఒక నమ్మకం కుదిరింది. ఇక్కడ మంచి ట్రీట్మెంట్ చేస్తారు. 620 మంది పేషెంట్లకు అడ్వాన్స్ గా డబ్బులు ఇప్పించేసి ప్రైవేట్ హాస్పిటల్లో కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ ఇంకా క్యాన్సర్ హాస్పిటల్ కానీ 15,60,00,000 రూపాయలు మన పేషెంట్స్ ఇచ్చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా అర్జెంట్ ఎమర్జెన్సీ డాక్టర్లు పెట్టుకొని తర్వాత తీసుకొని బిల్లులు సబ్మిట్ చేస్తే 7,425 మంది పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని వస్తే వాళ్ళకు 42,25,00,000 రూపాయలు మనం సీఎం టెలిఫోన్ ద్వారా ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని పట్టుకొని మన లేదా పేషెంట్స్ ఇప్పించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా నారాయణలో 2 స్కానింగ్లు అంటే గర్భిణీలకు స్కానింగ్ చేసే కొరకు 2 మిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి నారాయణలో కొత్తగా 15 సబ్స్టేషన్ బిల్డింగ్లు శాంక్షన్ చేసుకొని అన్న 4 పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి నారాయణలో ఈ హాస్పిటల్ దూరమవుతుంది కాబట్టి బంగారుపేటలో ఒక సబ్ సెంటర్ ఏర్పాటు చేశాం. పాత మున్సిపల్ ఆఫీస్ లో ఒక బస్సు దవాఖాన కూడా ఏర్పాటు చేశాం. గ్రామాలకు వస్తే సబ్ సెంటర్లు అన్నింటి కూడా ఒక 28 సబ్ సెంటర్లని కూడా ఏర్పాటు చేస్తున్నామని మనం కన్ఫ్యూషన్ కొరకని గతంలో చూస్తుంటే అందరూ నారాయణఖేడ్ మన ఏరియా హాస్పిటల్లో ఆపరేషన్ అంటే ఇక్కడ ప్రైవేట్ పోవాలి. వీలైన వరకు నార్మల్ డెలివరీ చేయించకపోయి డాక్టర్లు బాగా కృషి చేశారు. దాని మూలంగా 73 నార్మల్ డెలివరీస్ అయింది.
లేకపోతే ప్రతి ఒక్క డెలివరీ అవసరం ఉన్నా అవసరం లేకున్నా ముందుగా డెలివరీ డేట్ ముందుగా ఇచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసి మనం ఆపరేషన్ చేసి మాత్రమే పిల్లలు తీసేవారు. ఈ రకంగా మన డాక్టర్లు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళకి ఎంత రుణం మనం ఎంత చేసినా తక్కువ అని చెప్పేసి వాళ్ళ పట్ల మనం రుణంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ మన నారాయణఖేడ్ హాస్పిటల్ కానీ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ నడపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాదు కానీ మన ఆపరేషన్స్ అయితే నారాయణఖేడ్ చేయరా అని ఒక అనుమానం ఉన్నది మనందరికీ. అంటే మన ఏరియా హాస్పిటల్లో చేయరా, మన ప్రభుత్వ వర్గాల్లో చేయరా అని చెప్పి ఆలోచన ఉంటుంది. ఈ మాసంలోనే ఒక లాస్ట్ మంత్లోనే మే నెలలో 23 మందికి ఆపరేషన్లు చేసి డెలివరీస్ కూడా చేయడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ. ప్రైవేట్కి వెళ్తే 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రీ మ్యాచ్